ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమాచారం. దొంగ నోట్ల కలకలం నిజామాబాద్ జిల్లాలో చెలరేగింది. దొంగ నోట్లు తీసుకొని ఓ రైతు బ్యాంకులో రుణం కట్టేందుకు వెళ్ళిన పరిస్థితి నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ కెనరా బ్యాంకులో చోటు చేసుకుంది. కెనరా బ్యాంకు సంబంధించిన బ్యాంక్ అధికారులు అవి 2,08,500 ఫేక్ నోట్లుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. అతనికి రిమాండ్కు తరలించారు. కానీ దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్నికల వేళ ఎవరన్నా పంపిణీ చేశారా లేక అతనే దొంగ నోట్లకు సంబంధించిన ముఠాలో సభ్యుడిగా ఉన్నారనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో 370కి పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకోవడం, దానికి అంతకు సంబంధించి జిల్లా అధ్యక్షులు వారిని సన్మానించడం కూడా జరిగిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వారి ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు రేపు జరగనున్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది, అందులో భాగంగా ఉపాధి హామీ పథకం పేరు బీజేపీ పార్టీ మార్చినందుకు నిరసన తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ.